ఇప్పుడు ఎంత అడ్వాన్స్ ఉంది టెక్నాలజీ. అప్పుడు కూడా మెడికల్ ఫీల్డ్ లో ఏదైనా అడ్వాన్స్ ఏదైనా వచ్చి ఒక గోళీ వేసుకుంటే ఇంకా 100 సో ఏళ్ళు అంటే మెడికల్ కోడింగ్ వేసింది కాబట్టి ఏదైనా మెడికల్ కి ఏదైనా మెడిసిన్ రెడీ చేసాడేమో అడగండి. మేబీ తయారు చేస్తే మంచిదే కదా. నేను కావాలంటే స్పాన్సర్ కూడా చేస్తాను. కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నారు, ఇన్ని కోట్లు ఉన్నాయి కాబట్టి కొత్తగా రీసెర్చ్ చేసి, అంటే ఆ చైనా నుంచి ఎక్కడి నుంచి ఒక కరోనా వైరస్ వచ్చింది, అట్లాంటి వైరస్ని ఒకటి కొత్తగానే సృష్టిద్దాం అనుకుంటున్నారా? అంతే. అంతేనా? అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే మీరు మీ లైఫ్ని మీరు కొనసాగిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా ఒక 1-2 డేస్ మాట్లాడుకోకుండా ఏదైనా గొడవలు జరిగినాయి? నిజం చెప్పాలి. ఇంపాసిబుల్ అది. ఓకే, ఇట్లాంటి మనిషితోటి ఒక్క నిమిషం మీరు ఇంపాసిబుల్ అన్నప్పుడు ఒక షాకింగ్ ఇక్కడ నుంచి వచ్చింది, అంటే షాకింగ్ లుక్ వచ్చింది. అంటే నేను మాట్లాడకుండా ఉండగలుగుతా, కానీ ఆయన 5 minutes కూడా మాట్లాడకుండా. మరి అది అంటే భర్తలు అంటే అట్లా ఉంటారు, అంటే మీరు ఎందుకు మాట్లాడకుండా ఉంటారు? అంటే నేను ఏదైనా హర్ట్ అయితే ఆబ్వియస్ గా ఆడవాళ్ళు ఎట్లుంటారు, అయితే ఎన్ని డేస్ మాట్లాడదు బ్రో? అట్లా ఎన్ని డేస్ ఆయన అసలు ఆప్షన్ ఇయ్యాడు. ఎన్ని డేస్ మాట్లాడకుండా ఉండేది ఆప్షన్. అంటే ఇప్పుడు నార్మల్ గా గొడవ అంటూ పెద్దది చిన్నది ఉండదు. గొడవ అంటే గొడవనే. అవును, వాళ్ళకి చిన్నది పెద్దది ఉండదు. అలిగితే కథ 2-3 రోజులు ఉంటారు నార్మల్ గా. ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నది 2 days అట్లా ఉన్నది. నేనేం చేస్తానంటే ప్రతి 2 minutesకి వెళ్ళి ఓకేనా ఏదో ఒకటి మాట్లాడిస్తుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇంకా అప్పుడు అన్ని కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి. నాకు ఐస్ క్రీమ్ తిందామా, అది బాగుంటుందంట శాంతి, నాకు నచ్చేవన్నీ ఇప్పుడు లైన్గా వస్తుంటాయి అనమాట అప్పుడు. సో తనకి మెయిన్గా ఏంటంటే తను గొడవ ఒక 5 minutes కూడా అట్లా గొడవ అయ్యి కామ్గా ఉండడం ఆయన వల్ల కాదు అసలు. ఏ గొడవ అయినా తప్పు నాదైనా ఆయనదైనా. ఇప్పుడు ఇద్దరమే ఉంటాము. మీకు మ్యారేజ్ అయిన తర్వాత మేము యూకేలో మీ ఇద్దరమే ఉండేది. సరే తన గొడవ అలిగితే నేను పక్కింటి పోయి మాట్లాడలేను కదా. అంటే ఆ పక్కన ఇంగ్లీష్ బాగుండదు. ఎంత ఉంటుంది ఏజ్ అనేది? ఎంత ఉంటుంది? 60 బాగుంటుంది. కోపం రాలేదు, అవుతుంది. వద్దొద్దు అంటే అంటే ఇప్పుడు మనకి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో చాయ్ తాగుదారా అంటాము, లేకపోతే ఫ్యామిలీ వస్తుంటే కలుస్తున్నాడు. అక్కడ కొట్టుకున్నా మేమే, తిట్టుకున్నా మేమే, తిన్నా మేమే, పడుకున్నా మేమే, ఎంత ఇద్దరమే. ఆడ అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఈవెన్ నేను ఫస్ట్ నుంచి అంతే. ఏముంది ఇప్పుడు గొడవ అవుతుంది, 2 రోజులు మాట్లాడు, 3 రోజులు పక్క మాట్లాడతారు. సో ఈయన డైలాగ్ కూడా అదే ఏమంటాడు తెలుసా, శాంతి ఎల్లుండి నువ్వు మంచి మాట్లాడుతావు కదా, అప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడొచ్చు కదా, ఈ 2 రోజులు ఎందుకు